అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఎంతో హెల్దీ అయిన ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి, రాగి ఇడ్లీ. అవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను మినపప్పుని అలాగే బియ్యాన్ని రాగి పిండిని తయారు చేసి పట్టుకున్నాను అనమాట. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే రాగి పిండి అనేది కూడా 2 కప్పుల వరకు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా నానిన మినపప్పుని మనం మిక్సీ జార్లో వేసుకుందామండి. నేను ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నాను అనమాట మినపప్పు అనేది. అలాగే బియ్యం కూడా 4 అవర్స్ నానబెట్టుకున్న మినపప్పుని బియ్యాన్ని మనం మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ అనేవి చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. పిండి అనేది లూజ్ అవ్వకుండా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఈ యాడ్ చేశాక నాకు ఇంకొక 1 గ్లాస్ అనే వాటర్ అనేవి పట్టాయి అన్నమాట. పిండి అనేది కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా ఉంటేనే మనకి ఇడ్లీ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న పిండిని ఇలా తీసుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి నేను మినపప్పుని అలాగే బియ్యాన్ని రెండింటిని కలిపి మిక్సీ వేసాను అనమాట. మనం దోశ పిండికి ఎలా అయితే వేస్తామో అలాగే వేసుకోవాలి. కానీ చాలా మెత్తగా చూడండి, నేను చూపిస్తున్నాను వీడియోలో. ఈ విధంగా ఉంటేనే ఇడ్లీ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే పిండి అనేది బాగా పులుస్తుంది అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్న మినప జిగురులోకి మనం 2 కప్పుల వరకు రాగి పిండి అనేది యాడ్ చేసుకున్నానండి. మీరు 2-2.5 వరకు యాడ్ తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 2 కప్పుల రైస్ అలాగే 1 కప్పు మినపగుండ్లు 2 కప్పుల రాగి పిండి అనేది యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూను మెంతిపసుపు అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఈ రాగి పిండి అనేది ఈ పిండిలో కలిసేలాగా బాగా బీట్ చేస్తూ కలపాలండి. అప్పుడే మనకి రాగి పిండిలో ఉన్న జిగురు ఈ మినప జిగురు అడ్జస్ట్ అయ్యి మనకి ఇడ్లీ బాగా ఫ్లఫీగా వస్తాయి. అలాగే పిండి అనేది కూడా బాగా పులుస్తుంది అనమాట. ఈ విధంగా రాగి పిండి కలిపేటప్పుడు చాలా స్లోగా కలపండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఉండలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన చేతులతోని శుభ్రంగా నీట్గా పిండిలో కలిసేలాగా పిసుకుతూ కలిపినట్టు కలిపేస్తే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేయడం వల్ల మనకి పిండి లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడి పిండి అనేది బాగా పొంగుతుంది. అలాగే ఇడ్లీ అనేది చాలా మెత్తగాను మృదువుగా కూడా ఉంటాయి అన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని నేను ఒక 4 అవర్స్ 5 అవర్స్ చల్లగా లేని ప్రదేశంలో పెట్టుకున్నానండి. చల్లగా ఉన్న ప్రదేశంలో అంటే ఓవర్ నైట్ ఉంచుకున్నాను అనమాట. చల్లగా ఉన్న ప్రదేశంలో పెట్టడం వల్ల పిండి అనేది అంత బాగా పొలవదనమాట. అందుకే కొంచెం వేడిగా ఉండే ప్రదేశంలో పెట్టుకుంటే ఎప్పుడైనా ఇడ్లీ పిండి అయినా సరే, రాగి పిండితో చేసే ఇడ్లీ అయినా అలాగే జొన్న ఇడ్లీ అయినా బాగా పులుస్తాయి అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్న పిండిని మూత పెట్టుకుని ఓవర్ నైట్ అంతా ఉంచేసుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి చూసారా ఎంత బాగా పొంగిందో. ఈ విధంగా తయారు చేసుకున్న పిండిని డయాబెటిక్ పేషెంట్స్ కానీ అలాగే హెల్త్కి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ ఈ రాగి ఇడ్లీ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. పిల్లలకు కూడా చాలా మంచిదనమాట. ఈ విధంగా తయారు చేసుకున్న రాగి పిండిలోకి నాకు కొంచెం నైట్ అంతా నానిన తర్వాత కొంచెం గట్టిగా అనిపించింది. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా రెడీ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న పిండికి మనం ఇడ్లీ రేకులు ఉంటాయి కదండి, వాటికి నూనె కానీ అలాగే వాటర్తో కానీ కడిగి వేసుకుంటే ఇడ్లీ అనేవి అంటకుండా నీట్గా వస్తాయి. ఈ విధంగా నేను ఇడ్లీలన్నిటినీ ప్లేట్లకి అరేంజ్ చేసుకుంటున్నాను. ముందుగానే స్టవ్ మీద ఇడ్లీ పాత్రలోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ అనేవి పెట్టుకొని వాటర్ అనేవి హీట్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇడ్లీ రేకులు అనేవి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టిన ఇడ్లీలు 10 to 15 మినిట్స్లోనే రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మనం దీనిలోకి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక 10 లేదా 12 పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న పచ్చిమిర్చిని లైట్గా వేడెక్కిన తర్వాత 1 స్పూను ధనియాలు అలాగే 1 స్పూను జీలకర్ర కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా పచ్చిమిరకాయ వేగే వరకు వేయించుకుంటే చింతపండు యాడ్ చేయడం వల్ల మనకి గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కడ తొలకలుగా లేకుండా మంచిగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఈ విధంగా పచ్చిమిర్చి అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి.
ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టిన కొబ్బరి ముక్కలు అనేవి కూడా యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి చూసారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుందన్నమాట. ఇలా వేగిన పచ్చిమిర్చిలోకి మనం అదే బాండీలోనే ఆయిల్ కొంచెం ఉంచుకొని కొబ్బరి ముక్కల్ని ఒక్క 2 నిమిషాలు పచ్చి వాసన అంటే లైట్గా హీట్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా అని బాగా ఫ్రై చేసుకోకండి, ఎందుకంటే చట్నీ బాగా గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. కొబ్బరి ముక్కలు యాడ్ చేసి మంటని నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు వేడెక్కిన తర్వాత తీసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 పండిన టమాటాలు అనేవి యాడ్ చేసుకొని అదే నూనెలో టమాటాలు అనేవి బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి, టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి. ఇలా యాడ్ చేసుకున్న 2 టమాటాలు మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు మగ్గిద్దామండి. చూద్దాము. ఈ విధంగా టమాటాలన్నీ మగ్గిన తర్వాత టమాటాలు అలాగే పచ్చిమిర్చి వేడి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుందామండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని అన్నిటినీ యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి, కొబ్బరి అలాగే టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసుకొని మీ రుచికి సరిపడా సాల్టు అలాగే 4 లేదా 5 వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుందామండి. కొబ్బరి చట్నీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. అలాగే టమాటాలు చల్లారిపోయాయి కదా, ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తంగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు కొబ్బరి చట్నీకి తాలింపు కోసం 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకొని 2 లేదా 3 ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము. ఎండుమిర్చి లైట్గా హీట్ అయిన తర్వాత 1 స్పూను పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూను మెంతిపొడి అలాగే 1/2 స్పూను ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. మెంతి పసుపు వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చట్నీ. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని పోపు అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీ అనేది యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కొబ్బరి అనే చట్నీ అనేది హీట్ అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో సింపుల్గాను టేస్టీగా విత్ కొబ్బరి చట్నీ పల్లీ చట్నీతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ అనేవి ఈ విధంగా చేసుకోవచ్చండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. చూసారు కదా రాగి ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో. ఇలా చేసుకున్న రాగి ఇడ్లీని పిల్లలకు కానీ అలాగే డయాబెటిక్ పేషెంట్ కానీ ఎవరైనా తినొచ్చండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళైతే ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో, వేడివేడిగా ఉన్నాయి అన్నమాట. ఎంతో సింపుల్గాను టేస్టీగా రాగి ఇడ్లీ అనేది ఇలా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.